హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను ఈరోజు చూపిస్తున్నది ఒక పుదీనా మొక్కకు ఈ నత్తల దాడి అన్నమాట. చూడండి, మా ఇంట్లో పెట్టిన పుదీనా మొక్కకు ఈ నత్తలు దాడి చేసి ఆ పుదీనాను అంతా ఖరాబ్ చేస్తే ఆ పుదీనాను కట్ చేసినాం అనమాట. కట్ చేసి ఆ నత్తలకు ఏదన్నా పరిష్కారం చూద్దామా అని వెతుకుతున్నాం అనమాట. చూడండి ఎంత చిన్నగా ఎలా ఉన్నాయి ఇవి. చాలా గుడ్లను పెడతాయి ఒక్క రోజులో అనమాట. ఇక జంటలుగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇవేం చేస్తాయి, కింద ఆకులను కాండమో ఇవన్నీ తినేస్తూ ఉంటుంది. ఆ మొక్క పెరగకుండా చేస్తూ ఉంటుంది. చూడండి ఎంత చిన్నగా ఉంది అసలు. అబ్బో చూడండి అసలు. ఇది ఇంకా చేతి పైన పారినా చేసినా దురద పెడుతూ ఉంటుంది అన్నమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చాలా విసుగొస్తూ ఉంటుంది ఈ నత్తలతోటి. వీటి వల్ల నాకు అబ్బా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే ఒక పరిష్కారం దొరికిందనమాట. అయితే 2, 3 ఉన్నాయి, కానీ నేను ఒకటి మాత్రం అప్లై చేసిన. దాని రిజల్ట్ అది మీకు చూపిద్దామని ఈ వీడియోతోటి ముందుకొచ్చిన అనమాట. మరి ఈ నత్తలు ఏం తింటాయి అంటే, చాలా భూమి మీద ఉండే నత్తలు, భూ సంబంధమైన నత్త జాతులు పండ్లు, కూరగాయలు మరియు పుట్టగొడుగులతో కూడిన ఆహారాన్ని కలిగి ఉంటాయన్నమాట. నత్తలు పాలకూర, బచ్చల కూర, బఠానీలు మరియు దోసకాయ వంటి మృదువైన ఆహారాలను ఇష్టపడతాయి. ఇవి సులభంగా జీర్ణమయ్యే మరియు పోషకాలను కలిగి ఉండే ఆహారాన్ని ఇష్టపడతాయి అన్నమాట. అలా వీటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అంటే, ఈ ఆహార పదార్థాలుగా, తెగుళ్ళుగా మరియు వ్యాధి వాహకాలుగా సహా మన జీవితంలో గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నమాట. మరియు వాటి పెంకులను అలంకార వస్తువులుగా ఉపయోగిస్తారు మరియు ఆభరణాలలో చేర్చుకుంటారు అన్నమాట. నత్తలు కొత్త సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా ఉంటాయి. బద్ధకంతో సంబంధం కలిగి ఉంటుందన్నమాట. నత్తలు 90% నీరును తాగుతుందన్నమాట. అయితే ఈ నత్తలను తొలగించడానికి 2, 3 పద్ధతులు ఉంటాయి. ఈ గుడ్డు పెంకులను పోసినా కుచ్చుకపోయి అవి చనిపోతాయి అన్నమాట. ఇంకా ఎల్లిపాయ పెట్టినా కానీ చనిపోతాయి. కానీ నేను మాత్రం బ్రూను యూజ్ చేస్తున్నా. ఈ బ్రూ పౌడరును కట్ చేసి ఆ చెట్టుకు వేస్తాను అన్నమాట. దీనివల్ల చెట్టుకు ఎలాంటి ఎఫెక్ట్ జరగదన్నమాట. ఇక ఇప్పుడు మరి ఇది కట్ చేసేస్తే ఏమవుతుందబ్బా, మరి చనిపోతాయా లేవా చూద్దామా. మరి కట్ చేసి వేస్తున్నా. దాని వల్ల ఏమైనా లాభాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఏమైనా లాభాలు ఉన్నాయా, అసలు నష్టాలు ఉన్నాయా, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మీరు కామెంట్ బాక్స్లో రాయండి. చూడండి, నేను బ్రూ ఇలా వేస్తున్నా. అసలు ఏమవుతుందో చూద్దాం తర్వాత. మరి ఇవి చనిపోతాయా లేకుంటే ఎలా ఉంటుంది అని ట్రై చేస్తున్నా అనమాట. అబ్బా వీటి దగ్గరకు రావట్లేదే. మనమే అందాం దాన్ని కట్టెతోటి. ఏమవుతుంది తర్వాత అసలు. వీటి వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయంటారా? మన పంటని నష్టం చేస్తాయా? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. వీటికి బురద నీరు అంటే చాలా ఇష్టం అన్నమాట. దీనిని బకెట్లో రవాణా చేయవచ్చు మరియు ఇతర ద్రవాల మాదిరిగానే స్టీల్ ట్యాంకులో, స్టీల్ గ్లాసులో, స్టీల్ విండో మొదలైన వాటిలో నిల్వ చేయొచ్చు అన్నమాట. ఈ నత్తలను కొంతమంది వాటర్లో వేసి కొద్దిసేపు వీటితోటి ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. జెల్ ముఖానికి మంచిదా. తక్కువ స్థాయిలో చికాకు మరియు శోధ నిరోధక లక్షణాలు ఉండడం వల్ల నత్త బురద దాదాపు అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది హైడ్రింగ్, యాంటీ ఏజింగ్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాల కారణంగా పొడి, వృద్ధాప్యము లేదా మొటిమల బారిన పడే చర్మం ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. చర్మానికి అంటే ముడతలు ఉంటే నత్త క్రీమ్ చాలా మంచిదంట. చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడము, ఫైన్ లైన్స్ మరియు ముడతలను తగ్గించడం మరియు గాయం మాన్పించడాన్ని ప్రోత్సహిస్తుంది.
అనేక ప్రయోజనాలు నత్త మూసిని అందించడానికి పరిశోధనలు చేస్తున్నారు. చాలా చర్మ సంరక్షణ పదార్థాల మాదిరిగానే మీ చర్మంలో ఏవైనా పెద్ద మార్పులను గమనించడం ప్రారంభిస్తే ముందు మీరు నత్త మ్యూసిన్ను స్థిరంగా అప్లై చేసి చూడండి. నత్తలు తుఫాన్లకు మరియు కఠినమైన గోధుమలకు భయపడవు మరియు అవి పడిపోవడానికి కూడా భయపడవు. నత్తలు తమ చుట్టూ ప్రమాదాన్ని గ్రహించినప్పుడు లేదా బెదిరింపులకు గురి అయినప్పుడు అవి తమ పెంకులో దాచుకుంటాయి అన్నమాట. ఇది షెల్ లార్వా షెల్తో ప్రారంభమవుతుందన్నమాట. సూక్ష్మపిండ సంబంధమైన ఓట్స్ను ప్రోటోకాంచ్ అని పిలుస్తారు. ఇది తరచుగా షెల్ యొక్క మిగిలిన భాగాల నుండి చాలా భిన్నంగా ఉంటుంది మరియు పెరుగుదల రేఖలు ఉండవన్నమాట. శిఖరాన్ని ఏర్పరిచే ప్రోటోకాంచ్ నుండి షెల్ యొక్క కాయిల్స్ లేదా ఓల్స్ క్రమంగా పరిమాణంలో పెరుగుతూ ఉంటాయన్నమాట. మీరు గమనించిరా, ఇగో బ్రూ వేయడం వల్ల చూడు అది లోపలికి వెళ్ళి నురుగా వచ్చి చూడు చనిపోయాయి. చాలా బాధగా ఉంది, కానీ తప్పని పరిస్థితిలో ఇది తప్పకుండా చేయాల్సి వస్తుందన్నమాట. చూడండి అసలు ఎట్లా నురుగా వచ్చింది, అసలు ఇట్లా నురుగా వచ్చింది. కదలవు. ఈ బ్రూ స్మెల్కి అవి తట్టుకోలేవన్నమాట. తట్టుకోలేక కదలక ఆ స్మెల్కు ఎట్లనో అయ్యి ఇట్లా చనిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి పక్కకెళ్ళి వచ్చేసింది. అది చూడలేక వీడియో కొంచెం పక్కకు జరిపిన, ఏమనుకోకండి. ఈ నత్తలలో ముఖ్యంగా 5 ప్రాథమిక భాగాలు ఉంటాయన్నమాట. తల, మెడ, మిసెల్, మూపురం, తోక మరియు పాదం. నత్తల రాడుల లేదా రిబ్బన్ లాంటి నాలుక వేల చిన్న దంతాలను